ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ అన్న నీది ఎక్కడ, నీ బయోగ్రఫీ ఏంటి అని అడుగుతున్నారు. అన్న నాకు అన్నీ అడుగుతున్నారు అన్న ప్రతి కామెంట్లో. అన్న మీ బయోగ్రఫీ ఎక్కడ, మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు, మీరు ఎక్కడ, మీది ఏ డిస్టిక్, ఏ రాష్ట్రం కూడా చాలామంది అడుగుతున్నారు కూడా నాకు సంతోషంగా ఉంది. అన్న నీ బయోపిక్ చెప్పవా అన్న, నాకు అన్న తమ్ముడు కామెంట్ చేశాడు. ఖచ్చితంగా మీ బయోపిక్ చెప్తానన్నా. నాకేమన్నా రాజ్యాల కుటుంబం కాదు, రాజుల కుటుంబం కాదు అన్న. మాది చిన్న కుటుంబం. మమ్మీ, మా డాడీ, నేను ముగ్గురమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లి ఉండే, చనిపోయింది చిన్నప్పుడే. 4-5 సంవత్సరాల క్రితం, 4-5 సంవత్సరాల లోపే చనిపోయింది మా చెల్లి. ఇంకా అప్పటి నుంచి నాకు అప్పుడు ఎంత ఉంటాయి అంటే ఒక 7 ఉంటాయి అనుకో, అంత ఎక్కువ ఏం లేవు. చనిపోయినాక అసలు నన్ను ఒక్కనే నేను ఇంకా తెలుసుగా మీకు. ఇంకా అప్పుడు మాది చిన్న కుటుంబం. మాకు నందిపాటి అనేది మన మండలంలో తక్కువ. మన నల్గొండ డిస్టిక్ నేకరికల్ మండలంలో చాలా తక్కువ, అరుదుగా ఉంటుంది నందిపాటి అనేది. అయితే ఆ నందిపాటి వాళ్ళం మేము ఒక్కలే ఉన్న విలేజ్ టు మంగళపల్లి. నా బయోగ్రఫీ అయితే నాకు ఊహ తెలిసిన కాడ నుంచి మా మమ్మీ, మా డాడీ ఆంధ్ర, ఏపీ చెరుకు కొట్ట తీసుకెళ్ళారు నమ్మకంగా. అక్కడ వాళ్ళు 6 నెలలు చెరుకు కొడితే ఇక్కడ నుంచి మన ప్రైమరీ స్కూల్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్, అక్కడ నుంచి టీసీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేది. అక్కడ ఇస్తే 6 నెలలు అక్కడ వాళ్ళు చెరుకు కొట్ట పోయిస్తే నేను స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడిని. చదువుకుంటూ అక్కడనే మళ్ళీ 6 నెలలు అయిపోగానే మళ్ళీ టీసీ అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ మా విలేజ్లో వేయటం. మా విలేజ్లో వేసినాక మళ్ళీ నాట్లు ఉంటాయి కదా, నెల రోజులు నాట్లు ఉంటాయి కదా, మళ్ళీ నాట్ల కోసం మళ్ళీ ఆ టీసీ తీసుకొని మళ్ళీ ఇంకొక ఊరు. చెప్తాను కూడా నాకు చాలా బాధగా ఉంటుంది. మళ్ళీ ఆ టీసీ తీసుకొని మళ్ళీ ఆ ఊర్లో వేసి ఒక నెల వరకు ఉంటామని చెప్పి ఆ టీసీ ఇస్తే వాళ్ళు అక్కడ చెప్పేవారు. మళ్ళీ ఆ టీసీ తీసుకొచ్చి మళ్ళీ ఈ స్కూల్ ఇచ్చేది. ఇట్లా అట్లా మార్చి అట్ట 6th దాకా ఇదే పరిస్థితి. 6వ తరగతి దాకా 60 సార్లు టీ తీసుకున్నా. అటు ఇటు అటు. ఇక తీసుకున్నాక కొన్ని రోజులు చాలా టైం పట్టింది ఇట్లా. ఇంకా 7th నుంచి కొద్దిగా అప్పుడు మంచిగా వండుకునేంత ఓపిక నాకు లేదు. వేరే వాళ్ళ కాడికి 20 కిలోల బియ్యం, కారం, ఉప్పు, పసుపు అన్నీ మన వంటకు కావాల్సిన సామాగ్రిలు, కొన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చి, మా అబ్బాయి మీ ఇంటికానే ఉంటామ్మా, వండి పెట్టండి మంచితనంతో, మీకు డబ్బులు ఇస్తా ఉండేందుకు అని అలా డబ్బులు ఇచ్చి కూడా నేను 6th, 7th, 8th, 9th దాకా ఒక ఇయర్ ఒక ఇంటి దగ్గర, ఒక ఇయర్ ఇంకొక ఇంటి దగ్గర, ఇంకో ఇయర్ ఇంకో ఇంటి దగ్గర. వాళ్ళు ఏమన్నా మమ్మల్ని 20 కిలోల బియ్యము, కొన్ని డబ్బులు, మనకు కూరగాయలు కావాల్సిన సామాన్లు మొత్తం ఉప్పు, పప్పు, కారం, పసుపు, నూనె అన్నీ ఆల్ ఇన్ వన్ పెట్టి కూరగాయలకు అన్ని డబ్బులు ఇచ్చి, మీరు వండేందుకు కూడా ఇన్ని ఇస్తాము అని కూడా చెప్పి మాట్లాడుకొని చెరుకు వెళ్ళిపోయేవారు వాళ్ళు. చెరుకుట్ట ఏపీ. నేను స్కూల్లో చదువుకుంటూ వాళ్ళు ఏది పెట్టినా తిన్నా. వాళ్ళు ఏదంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ ఇంట్లో ఏదో వండుకున్నా నాకు పెట్టారు, నేను తిన్నా. అలా తింటూ ఉన్నా, మంచిగానే ఉన్నా, అంత బాగానే ఉంది. తర్వాతకి 9th నుంచి ఏడ వండుకోవు, కొన్ని అంటారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ సర్కిల్ పెరుగుతుంది కదా. 9th నుంచి నేనే ఓన్గా వండుకోవటం. ఒకసారి ఖరాబ్ అయినా, మంచిగా ఉన్నా, చెడిపోయినా కూడా అలాగనే వండుకుంటూ తినుకుంటూ 10th దాకా తిన్నట్టునే వండుకున్నాను. 10th అయిపోయి 9th నుంచి 10th, తర్వాతకి 11 ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, అప్పుడు కూడా వండుకున్నా. అలాగే వండుకున్నాక ఇక ఇబ్బంది అవుతుంది చాలా. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డా, అన్నం లేక ఏది లేక, వాళ్ళు పెట్టకున్నా తిన్నా ఆ మాట అనకూడదు. అలాగనే నడిచిన జీవితం. నడిచినాక లాస్ట్కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 2010లో మ్యారేజ్. ఎందుకంటే నాకు
వండి పెట్టేవాళ్ళు నాకు వండుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇద్దరు వండి పెడితే ఉంటారు, చేస్తారు, ఇంకా వాళ్ళకి మనకి ఇబ్బంది ఉండదు, వాడు కాలేజీకి పోయినా కూడా వండి పెడుతుంది అన్న ఆలోచన మీద వాళ్ళు నాకు పెళ్లి చేశారు. అలా వండుకుంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ చేసేసిన. డిగ్రీ చేసా కూడా అట్నే ఇంకా నాకు నెలకి 5,000 ఇచ్చిపోతే 4,000 5,000 ఇచ్చిపోతే అయ్యే ఇంకా ఖర్చులు. ఇక నాకు సైకిల్ మీద ఫస్ట్ సైకిల్ మీద వెళ్ళామని ఇంటర్ మొత్తం అలా. తర్వాతకి నెక్స్ట్ సైకిల్ మీద వెళ్ళాక మళ్ళీ తర్వాతకి బైకు నాన్నకు డాడీ ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనిచ్చిండు. ఆ బైక్తోనే చిన్నగా ఎట్టగొట్ట పోయినా. అలాగనే నేను డిగ్రీ కంప్లీట్ చేసేసినాక ఇక మళ్ళీ ఇక ఎవరి కింద ఆధారపడొద్దు అన్నట్టు కొన్ని గొర్రెలు కొన్నా. అంటే పొడేలు పిల్లలు ఉంటారు కదా, గొర్రెలు, ఆ పొడేలు పిల్లలు కొన్నా గొర్రెలు. అవి ఒక 10 కొని ఒక 3 నెలల నుంచి వాటిని అమ్మేది, మళ్ళీ 10 కొని 3 నెలల నుంచి వాటిని అమ్మేది. 30,000 పెడితే 60,000 అట్లా 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 అమ్మంగా లాస్ట్కి 2 బర్రెలు కొన్నా. అలాగనే అట్లా 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 మళ్ళీ ఇంతవరకు వచ్చి పిల్లగాళ్ళు 2 పాపలు 1 బాబు నాకు. మళ్ళీ తర్వాతకి ఇదంతా బాగుంటలేదు, ఇబ్బంది అవుతుంది, ఎట్లా ఏం చేయాలి అన్నప్పుడు ఆలోచించి చెరుకు పోయినా. అంటే ఎద్దుల బండి ఇంకో చూపిస్తాను, కనబడతాడా? ఇంకో ఆ ఎద్దుల బండి మన అప్పుడు 2 ఎడ్లు ఉండే, వాటికి నేమేం పెట్టలేదు. నాకు రియల్ ఫ్రెండ్స్, నాకు ఎద్దుల బండి నాకు ఎట్ట తోలాలి, దాపడేది వలపడేది అని తెలియని పరిస్థితుల్లో కూడా నేను చెరుకు పోయినా. 1,05,000 పెడితే అప్పుడు ఎడ్లు వచ్చినాయి, ఎడ్లు బండి అన్నీ వచ్చేసినాయి. 1,10,000 1,05,000 పెడితే 1,20,000 అనుకుంటా, 1,20,000 పెడితే ఎడ్లు బండి వచ్చేసినాయి. వాటితోనే నేను నేర్చుకున్నాను, వాటి దాపడ వలప నేర్చుకున్నాను, ఎద్దుని ఎలా మెల్లగించుకోవాలి ఎలా చేసుకొని వాటితోనే కొనసాగించిన. అట్ట 4 సంవత్సరాలు పోయినాను. 2019 20 దాకా నేను 2 సంవత్సరాలు కరోనా టైం దాకా 2020 దాకా ఎడ్ల బండి చెరుకు తోలిన ఏపీలో, ఆంధ్రాలో తోలాక అది కంకిపాడు నేను తోలింది, పునాస్పాడు కంకిపాడు, ఉప్పులూరు, మంతెన, నెప్పెల్లి, పెద్ద పులిపాక మధ్యలో తోలేసిన. తర్వాత కరోనా టైంలో ఇంటికి వచ్చేసినాం, అటు బంద్ అయింది. ఎద్దుల బండి మాత్రం అట్నే ఉంచుకున్నాను. ఎద్దులే మార్చుతూ మా విలేజ్లో ఇసుక తోలుకుంటూ ఎద్దుల బండి కొనసాగిస్తూ ఇలా ఉంది కదా, మనం ఒక 2 ఎకరాల పొలం చేద్దాము, ఆ చెరక ఒకటి పచ్చని వేద్దాము అనుకొని 2 ఎకరాల కాడ 5 ఎకరాలు వచ్చింది దొరికింది ఒక కాడ. ఆ 5 ఎకరాల పత్తి చేనుతో ఇక సర్లే పచ్చని చేసుకుంటూ కొద్దిగా మంచిగా అనిపించింది. ఒక ట్రాక్టర్ ఉంది. సరే ఆ పచ్చని డబ్బులు వచ్చింది, ట్రాక్టర్ కొన్నా. 1,70,000 ట్రాక్టర్ కొన్నా, కల్టివేటర్ వీల్సులు అన్నీ కలిపి 1,70,000 కొన్నా. సెకండ్ ట్రాక్టర్, కొత్త ఏం కాదు. నెట్ క్యాష్ పెట్టి తీసుకున్నాక ఆ నుంచి మళ్ళీ మన ట్రాక్టర్ ఉన్న వాటికి ఒక 3 ఎకరాల పొలం ఉంటే బాగున్నప్పుడు 5 ఎకరాల పొలం దొరికింది. 5 ఎకరాల పొలంతో పొలం 5 పోయి 10 అయింది, 10 పోయి 20 అయింది, 20 పోయి 30 ఎకరాలు అయింది. పత్తి ఒక 10 ఎకరాలు అయింది. ఈ 30 పోయి 40 ఎకరాలు అయింది. 40 ఎకరాల పొలం చిలకల పొలం చేసుకుంటూ ఇప్పటి వరకు మీరు అనుకుంటారు ఎంతో సంపాదించిండు, ఏమో చేసిండు అని అనుకుంటారు, కానీ ఖర్చులు విపరీతం అయిపోయినాయి. పెట్టుబడి ఎక్కువైపోయింది, దిగుబడి తక్కువ అయిపోయింది. రియల్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ జరిగి చెప్తాగా ఇల్లు కట్టుకోని పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. అప్పులు అంటే అవి ఇలా ఈ ఇలా ఈ పెట్టుబడి తెచ్చి పొలానికి పెడితే మళ్ళీ ఆ డబ్బులు తీసుకుపోయి ఆయన కొడుకు సహా ఆయన కట్టాలి. మళ్ళీ ఇలా చేస్తుంటే మనకి ఏం మిగులుతుంది చెప్పండి, మీరు కూడా ఆలోచించండి కొద్దిగా. అలా చేసుకుంటూ చేసినా మిలగలేదు, ఎంతో బాధ అనిపించింది. రియల్ మాత్రం వాస్తవం. అయినా ఆ బాధను భరించినాం, మా డాడీ నేను అందరం భరించినాం. రియల్ ఎంత భరించినాం అనేది మాకెరక, నాకు తెలుసు, నా అంతరాత్మ తెలుసు. మా డాడీ కూడా అన్నాడు, ఏం మిలగట్టావు డాడీ, ఎందుకు కట్టరా మనకి అంటే, ఒక్కసారికైనా భూతల్లి మనం కరుణిస్తే డాడీ అని చేసినాం. అట్లా ఈ చేస్తూనే ఈసారి ఎక్కడ పొలం చేయకుండా, రియల్ అంటే పొలం చేయకుండా
ఓన్లీ పత్తి చేనే సాగు చేసినాం. అది 10 ఎకరాలు. 10 ఎకరాలు చేస్తే అది 70-80 క్వింటాల దాకా పండినది. ఇంకెక్కువ పండాలి, ఇంకా పండినది. 3 మిలిగినాయి, 3 పెట్టుబడులు పోయినాయి. ఆ 3 ఏంటి? కౌలుకు 1,00,000, పెట్టుబడులు 1,00,000, ఏనందుకు 1,00,000 ఇలా పోయినాయి. ఇక 3 ఉంటే ఆ 3 వచ్చి మన ఆ వడ్డీలకి సరిపోయినాయి. ఆ 3 కూడా మీరు తెచ్చిన ఇంట్రెస్ట్ తెచ్చినాక ఆ ఇంట్రెస్ట్ తెచ్చిన వాటికే వడ్డీ సరిపోయింది, వడ్డీలకు సరిపోయింది. అది మళ్ళీ ఆయన మునిగిపోయినాయి. ఇల్లు కట్టే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఇల్లు కూడా మనకు రాలేదు. ఎందుకంటే ఎన్ని చేస్తున్నాం కదా, ఎడ్ల బండి, ట్రాక్టర్ ఎన్ని ఉన్నాయని మనకి ఇవ్వకుండా పోయిండు గవర్నమెంట్. చెప్తున్నారు ఎంతమంది కష్టపడి బతికినా మన మీద నెగిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చారు. అయినా డోంట్ వరీ, మనకేం లేదు, మనకు రెక్కలు ఉన్నాయి, సత్తా ఉంది, చేసుకుందాం, కట్టుకుందాం అనే ఆలోచనతోనే ఇప్పుడు ఇంతవరకు వచ్చాను. ఈసారి ఏప్రిల్లో ఇల్లులు వస్తాయంట, గవర్నమెంట్ ఇల్లు ఈసారి పెడతామన్నారు. సరే చూద్దాం, పెడితే ఖచ్చితంగా మనం ఇల్లు కట్టుకుందాం. ఇల్లుకి ఏమేమి ఆలోచన ఏంటంటే, తెచ్చుకొని కట్టుకుందామంటే వడ్డీలు తెచ్చి కడితే మనం కట్టలేము. నెలకింత కట్టుకుందాం ఆలోచన నాకు ఉంది. దాన్ని చూద్దాం ఎలా ఉంటుందో. ఒకసారి ఆ హౌస్ లోన్ లెక్క తెచ్చి కడదాం అనుకుంటున్న ఆలోచన వచ్చింది. బట్ అది ఎలా ఉన్నది అనేది మీకు చెప్తాను నేను. హౌస్ లోన్ కట్టుకుంటే మనకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అనేది మీకు చెప్తాను, ఎంత వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ మా డాడీ కూడా నా పక్క దగ్గర లేరు, ఇక్కడ ఏపీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కంకిపాడ దగ్గరలో ఉంటారు అక్కడ. మా పేరు కలమ్మ, మా నాన్న పేరు సైదులు, నా భార్య పేరు నిర్మల, నా పెద్ద కూతురు పేరు అమ్ములు, నా చిన్న కొడుకు పేరు ఒకటే కొడుకు పేరు లోకేష్, చిన్న పాప పేరు నిషా. ఇది మా ఫ్యామిలీ ఉన్నది 7. అప్పుడు మా డాడీ, మమ్మీ, నేను 3 ఉండేది. నా ముగ్గురికి ఇంకా 4 తయారయ్యారు. మా ఫ్యామిలీ 7 మెంబర్స్ అయ్యారు. సంతోషం. ఇది నా బయోగ్రఫీ. చాలా కష్టపడుతూ పెరిగిన, చాలా అవమానాలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సోదరులు, అన్ని నెగిటివ్ ఫీలింగ్స్ నా మీద, అన్ని నెగిటివ్. ఎంత మంచి పదిన ఇది కొంచెం తెలుసా, నాకు మందలవట్లేదు లేదు, నాకు రియల్ మందలవట్లేదు. ఓన్లీ తెలంగాణలో ఉండేది కళ్ళు లైట్ లిమిట్, అది 1-2 అంతే. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు బీరు అంతే. ఇంకా కానీ ఈ మందాగుడు ఇలాంటి నాకు నెగిటివ్ ఫీల్ లేదు. అయినా సరే ఎంత మంచి బతికినా కూడా నా మీద నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాడు ఇలా అంటారు, వాడు అలా అంటారు, ఇలా అంటారు. కానీ ఏదనుకున్నా నా బయోగ్రఫీది. నేను కష్టపడుతూ పెరిగానన్నా అది నా కష్టాన్ని వృధా అయితే ఎప్పుడు కాలేదు. ఈసారి మనం ఖచ్చితంగా ఇల్లు కట్టుకుందాం. మీకు హోమ్ టూర్ చూపిస్తాను. ఇది నా బ్రతుకు, నా బయోగ్రఫీ, నా బతుకు, నా బయోగ్రఫీ. మీ శంకర్ నందిపాటి. జై హింద్.